బ్రేకింగ్ న్యూస్. నైరుతి ఋతుపవనాల రాకకు ముందే వర్షాలు దంచికొడుతున్నాయి. తమిళనాడు, కేరళను వర్షాలు కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ కుండపోత వర్షాల ప్రభావంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. తమిళనాడు, కేరళలో వర్షాల ప్రభావంతో ఏ విధంగా వరద ప్రభావం ఉందో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తమిళనాడులోని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో వాహనాలన్నీ జలమయమైన రోడ్లపైనే వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొడైకెనాల్, కరూర్, నాగపట్నం, తిరుచురాపల్లిలో నాన్ స్టాప్గా వర్షం పడుతోంది. రోడ్లు జలమయమయ్యాయి. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. మరికొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి కొండ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడంతో వాటిని సరిచేస్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రోడ్లన్నీ ఇప్పటికే జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇక కేరళలోనూ వర్షాలు కుమ్మేస్తున్నాయి. కొచ్చి, తిరువనంతపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. మరో 2 రోజుల పాటు తమిళనాడు, కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక ఆలయంలోకి భారీగా వరద నీరు చేరిన దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీంతో భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయంలోకి భారీగా వరద నీరు చేరింది. ధ్వజస్తంభం దగ్గర నుంచి ఆలయం గర్భగుడి వరకు కూడా నీళ్లు చేరిన దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. నీళ్లలోనే, వరద నీటిలోనే గుడికి వచ్చి భక్తులు ప్రదక్షిణలు చేసి పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. తమిళనాడులో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి, గుళ్లలోకి కూడా వర్షపు నీరు, వరద నీరు చేరింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి లేదు అని చెప్తున్నారు. వర్షాలు తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకు పర్యాటక ప్రాంతాలకు అధికారులు పర్యాటకులను అలౌ చేయడం లేదు. ఇక ఈ నెల చివరి నాటికి ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది. మరోవైపు బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం దక్షిణ తమిళనాడుపై వాయుగుండం ప్రభావం కనిపిస్తోంది. మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపై నుంచి ఏ విధంగా వర్షపు నీరు ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. చాలా చోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. రోడ్లు కొట్టుకుపోవడంతో చాలా చోట్ల బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఊళ్ళు, ఏళ్ళు ఏకమైన పరిస్థితి కనిపిస్తుంది. కేరళలో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలలో కొండ ప్రాంతాలు, పర్యాటక కేంద్రాల్లో రాత్రి ప్రయాణాలపై అధికారులు నిషేధాన్ని విధించారు. సముద్రంలో ఇప్పటికే బలమైన గాలులు వీస్తున్నాయి. ఇంకా బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్ర తీర ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. అనుమతి లేకుండా ఎవరు చేపల వేటకు వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే చేపల వేటపై బ్యాన్ ఉంది. జూన్ 15వ తారీఖు వరకు ఆల్రెడీ చేపల వేటపై బ్యాన్ ఉంది. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, అల్పపీడన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చేపల వేటకు వెళ్ళొద్దు అని అధికారులు చెప్తున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. కేరళ, తమిళనాడులో భారీ వర్షాల కారణంగా ఉన్న పరిస్థితులను మనం చూడొచ్చు. కొండ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడంతో కొండ ప్రాంతాల్లో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో రోడ్లను పునరుద్ధరిస్తున్నారు అధికారులు. రోడ్లపై నుంచి ఇలా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై ఇలా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ను తలపించే విధంగా వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షపు నీళ్లతో నిండిన రోడ్లలోంచే ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరో 2 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ నెలాఖరికి ఋతుపవనాల ప్రభావంతో చాలా చోట్ల భారీగా వర్షాలు కురిసే